ఓకే. ఇప్పుడు నిజమే. అప్పుడెందుకు గమ్ముకున్నారు హిందువులు? ఇప్పుడు కూడా గమ్ముకున్నారు. హ్మ్. ఎక్కడైనా హిందువులు తిరగబడ్డట్టు నీకు దాఖలాలు ఉన్నాయమ్మా? అవునా కాదా? హ్మ్. యెస్. నేను నీకు ఓటేసా. నీ బాధ్యత నన్ను రక్షించడం. సో, కర్తవ్యాల్ని ఆలోచించేవాడు హిందువు. డ్యూటీలని ఆలోచించేవాడు హిందువు. కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. అండ్ అదే మెన్షన్ చేసినట్టుగా ప్రీ ఇండిపెండెంట్ ఈ ఎరాలో మనకి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల మనకు ఈ అట్లీస్ట్ ఫ్రూట్స్ మనం ఇప్పుడు ఏవైతే ప్రీ సేవ్ ఇండిపెండెంట్ చేస్తున్నామో ఎరాలో ఉన్న లీడర్స్ ఎవరో చెప్పమ్మా నాకు. సార్ మనకు ఒక అట్లీస్ట్ ఇద్దరు పేర్లు చెప్పు. వల్లభాయ్ పటేల్ గారు ఆహా! వల్లభాయ్ పటేల్ గారు అండ్ అఫ్ కోర్స్ సుభాష్ చంద్రబోస్ గారు. వల్లభాయ్ పటేల్‌ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎందుకు చేయలేదమ్మా? అంటే దేర్ అ డిబేట్ అరౌండ్ ఇట్ సార్ అగైన్ చెప్పు. యూ నో ఎండ్ ఆఫ్ ద డే. సో కంఫర్ట్ ద డిబేట్. ఎస్ సార్. సో అప్పుడు ఉన్న ఏవైతే సర్కమ్స్టాన్సెస్ లో జవహర్ లాల్ నెహ్రూ అంటే మొత్తము ఏదైతే క్యాబినెట్ మీటింగ్ అదంతా జరిగిందో అందరూ కూడా వల్లభాయ్ పటేల్ గారికి సపోర్ట్ చేశారు. ఆయనకి అన్ని ఓట్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ గాంధీ గారు మాత్రమే ఓకే జవహర్ లాల్ నెహ్రూ ఉంటే బెటర్, ఈయన ఉంటే బెటర్ అండి. అప్పుడు నువ్వెవరమ్మా డిసైడ్ చేయడానికి? ఎగ్జాక్ట్లీ సార్, లెట్ మీ కంప్లీట్. యూ ఆర్ యూ టు డిసైడ్. ఆయన ఓన్లీ డిప్లొమాటిక్ టైస్ లో మాత్రమే. when the complete dais supported Patel and you are alone supported Nehru. Yes, who are you to yes, support? sir. ఇక్కడ ఏంటంటే అఫ్ కోర్స్ వల్లభాయ్ పటేల్ గారు అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎందుకు మొత్తం ఇండియాని యునైట్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ కింగ్డమ్ దగ్గరికి వెళ్ళి కింగ్స్ తో మాట్లాడి ఎంటైర్ ఇండియాని యునైట్ చేయడానికి హీ వాజ్ ద పర్సన్. Yes. యాప్ట్, పర్ఫెక్ట్, దర్ ఇస్ నో డిబేట్ అరౌండ్ ఇట్. కాకపోతే అదే పర్సన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే అంటే అక్కడ ఒక వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఐఎమ్ నాట్ నో సైడ్ ఉంటే అప్పుడు మనకు ఇంటర్నేషనల్ టైస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ కోర్స్ యుఎన్ టైస్ ఏం జరిగినాయి నెహ్రూ టైంలో? మనకు రావాల్సినటువంటి వీటో పవర్ దొబ్బింది యుఎన్ఎస్సిలో. అది వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అది అంటే బిఫోర్ దట్ ఇది అంటే అది చైనాకి ఇవ్వమని తమరే కదా ఆదేశించారు. అమెరికాను కోరాడు కదా చైనాకి ఇవ్వమని. ఏది శాశ్వత సభ్యత్వం ఎందుకు వదులుకున్నావు నువ్వు? మనకు బాయ్ బాయ్ నువ్వు అంటున్నావు కదా 1962లో బాగా బాయ్ బాయ్ అన్నారుగా. 1962 యుద్ధానికి కారణం ఏంటి? ఎవడు కారణం? కాశ్మీర్ దీనికి కారణం ఎవరు? ఇప్పుడు ఇన్ని సంస్థానాల్ని విలీనం చేసినటువంటి వల్లభాయ్ పటేల్ని కాదని కాశ్మీర్ని నువ్వు తీసుకొని కదా ఇంత పెట్టావు. ఇంకా నువ్వు ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి ఇది నీకెక్కడిది? నిన్ను నమ్మిన గాంధీని కొట్టాలి. నా శవం మీదనే ఈ దేశం రెండుగా చీలుతుంది అన్నటువంటి వాడు గాంధీ. మరి ఈ దేశం చీలడానికి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు 14 మంది నిర్ధారించినటువంటి వ్యక్తిని కాదని నీ ఒక్కడి ఇష్టంతో ఎందుకు నువ్వు ఏర్పాటు చేశావు? గాంధీ నెహ్రూ అంత మగోడని నీకు తెలుసా? పటేల్ కాదనే? పటేల్ అంత సమర్థుడు కాదనే? చెప్పమ్మా. మీరు చెప్పండి సార్, ఎందుకు గాంధీకి పర్సనల్ ఇంట్రెస్ట్ జవహర్ లాల్ నెహ్రూ చేయడానికి? దీనికి అంతటికి ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఏజెంట్స్ ఆఫ్ బ్రిటిష్. నేను అనడం కాదు ఈ మాట, సుభాష్ చంద్ర బోస్ అన్నాడు. బ్రిటిష్ వాళ్ళ చెప్పులు నాకే కుక్కలు కాంగ్రెస్ వాళ్ళని. నేను అన్న మాటలు కాదు ఇవి, సుభాష్ చంద్రబోస్ అన్న మాటలు. ఆయనకంటే నీకు నాకు ఎక్కువ తెలుసా? చెప్పమ్మా. అంటే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అంటే అక్కడ అప్పట్లో ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు. మరి సుభాష్ చంద్రబోస్ ఎవరు బయటకు పంపించారు? ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి సుభాష్ చంద్రబోస్ ఎందుకు వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయి ఈ మాట మాట్లాడాడు అంటే దాని అర్థం ఏంది? అంటే హీ నోస్ ద ఫ్యాక్ట్స్. సో నీకు హిస్టరీలోకి వెళ్తే అది ఇంకొక అండ్ ఎస్ డెఫినెట్లీ అది డిఫరెంట్ సెషన్ అయిపోతుంది మనకి. అండ్ ఆల్సో సార్ మీరు అన్నట్టుగా మన దగ్గర ఉన్న టెక్నాలజీకి పాకిస్తాన్ గురించి మనం అసలు డెఫినెట్లీ భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఏన్షియంట్ ఇండియాలో మనకున్న టెక్నాలజీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ కదా సార్. సో దాని గురించి చెప్తారు ఒక్కసారి? చూడమ్మా, టెక్నాలజీ అనేది ఆనాటి టెక్నాలజీ ఆనాటిది. ఇప్పుడు ఆనాటి టెక్నాలజీ ఏముందో నీకు తెలియదు, కానీ ఎట్లా వర్క్ చేసిందో నీకు తెలుసు. ఓకే, నీకు దాన్ని ఎలా తయారు చేశారనేది నీకు తెలియకపోవచ్చు, కానీ దాని ఎఫెక్ట్ ఎలా ఉండింది అనేది నీకు తెలుసు. నువ్వు మహాభారత యుద్ధం తీసుకున్నా, రామాయణంలో రామరావణ యుద్ధం తీసుకున్నా, నీకు దాని ఎఫెక్ట్ ఎట్లుండేదో మనకు కళ్ళకు గట్టినట్టు చెప్పారు.
కానీ ఆ టెక్నాలజీ ఏంది అనేది నీకు తెలియదు. ఓకే. కానీ అట్లని టెక్నాలజీ లేదా, లేకపోతే ఆస్ట్రాలజీలో మన వాళ్ళు అన్ని గొప్ప విషయాలు ఎట్లా కనుక్కున్నారు చెప్పు నాకు. హెలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని కనుక్కుంది మనోళ్ళేనా? సూర్య కేంద్రక సిద్ధాంతము, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది చెప్పింది మనోళ్ళేనా? సూర్యుడికి కాంతి వేగాన్ని కనుక్కుంది మనోళ్ళేనా? ఇవన్నీ ఎట్ట కనుక్కున్నారు? ఇఫ్ దేర్ ఈస్ నో టెక్నాలజీ, there is technology, but you don't know that technology. And కణాదుడు అణుశాస్త్రం, ఎన్ని రసాయనిక శాస్త్రం ఉంది, అణుశాస్త్రం ఉంది. అండ్ త్వరలో నా పుస్తకం రాబోతుంది, అపూర్వ భారతం అని నా పుస్తకం రాబోతుంది. దాంట్లో ఏన్షియంట్ ఇండియన్ టెక్నాలజీస్, పురాతన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ గురించి నేను దాన్ని పుస్తకం విడుదలైనప్పుడు మొట్టమొదటి మీకే దాని గురించి మాట్లాడదాం. తప్పకుండా సార్. ఎస్ సార్. అండ్ ఆల్సో అదే మీరు అన్నట్టుగా కూడా అంటే టెక్నాలజీ గురించి ఎఫెక్ట్స్ మనం చూసాము, అంటే దాని రిజల్ట్స్ మనం చూసాము. డెఫినెట్లీ ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేశారు అదంతా పాస్ట్ మనకంతా తెలియకపోవచ్చు. బట్ ఇప్పుడున్న కరెంట్ సినారియోకి ఆ ఏన్షియంట్ టెక్నాలజీ మన దగ్గర నిజంగా ఉండుంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ అయితే ఇప్పుడు కరెంట్ సినారియోకి యాప్ట్? నువ్వు ఇప్పుడుండే టెక్నాలజీతో పాత టెక్నాలజీని పోల్చదు. నంబర్ 1. ఇప్పుడు పాత టెక్నాలజీలో అంటే ఓల్డ్ పురాతనమైనటువంటి దీంట్లో నీకు ప్రయోగం ఉండేది, ఉపసంహారం ఉండేది. అర్థమవుతుందా? ప్రయోగం ఉండేది, ఉపసంహారం ఉండేది. అంటే once you release the weapon, you can take back also. Okay. But today we don't have that technology. Once you release the bullet, it goes and hit. So this is the so ఆనాడు ఎట్లా ఉండింది? మంత్రాధీనమా లేకపోతే టెక్నాలజీకి సిస్టమ్ ఏదైనా ఉందా? మంత్రం కూడా ఒక రకమైనటువంటి టెక్నాలజీయే. మననాతీతి త్రాయతే మంత్ర. మంత్రము అనేది సౌండ్ రిలేటెడ్ ఎనర్జీ. అది ఎట్లా వర్క్ చేస్తుందో మనకు ఈనాడు మనం అసలు మంత్రహీనులం కాబట్టి మనకు తెలియదు. ఇప్పుడు వాటికి వద్దు, తీసుకెళ్తున్నావు. లేదు సార్, దాని గురించి మనం సెపరేట్ గా మాట్లాడదాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.